ముదిరా సేవా సమితి ఆధ్వర్యంలో ముదిరాజుల మేధావుల సదస్సు నిర్వహిస్తుంది ముదిరా సేవా సమితి. ఈ కార్యక్రమానికి నామకరణం ఏమిటంటే పాండవకుల సాంస్కృతికవాద ముదిరాజ్ మేధావుల సదస్సు. ఈ కార్యక్రమము 11/2/2024 తేదీ ఉదయం 10 గంటలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్లో ఈ సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముదిరాజ్ కుల మేధావులను ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ముదిరాజ్ కులంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేస్తున్నటువంటి ముదిరాజ్ మేధావులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ముదిరాజ్ కులంలో మేధావుల పాత్ర అవసరమని గ్రహించి ఆ మేధావుల యొక్క సలహాల మేరకే భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అనుకుంటుంది ముదిరా సేవా సమితి. ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ముదిరాజ్ కులం యొక్క నాయకత్వాలు ఎట్లా ఉండాలన్న విషయం పైన. రెండవది, ముదిరాజు కులానికి ముదిరాజు కుల సంఘ రాజకీయ నాయకులు నాయకత్వం వద్దు అని, ముదిరాజు కులాన్ని ముదిరాజు కుల మేధావులు మాత్రమే నాయకత్వం వహించాలని ఈ విషయం పైన కూడా ముఖ్యంగా చర్చ జరుగుతున్నది. ఇంకా ముదిరాజ్ కులానికి అవసరమైనటువంటి రిజర్వేషన్ల విషయం కూడా, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఈసారి సాధించుకోవాలన్నటువంటి అవసరాన్ని గుర్తిస్తూ మేధావుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహిస్తూ ఈ సమావేశంలోనే ముఖ్యంగా ఈ పాత్ర కూడా నిర్వర్తిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం కూడా మన కుల దేవుళ్ళైనటువంటి పాండవుల యొక్క శోభాయాత్ర కార్యక్రమానికి సలహాలు ఇవ్వవలసింది కూడా కోరుతున్నాం. ఇంకా ముదిరాజ్ కులంలో విద్యా వ్యాప్తి గురించి ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయాలన్నటువంటి విషయాలపైనగా చర్చ జరుగుతుందని తెలియజేస్తున్నాను బంధువులారా. ఇంకా ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కుల మేధావులు విశిష్ట వ్యక్తులందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్య అతిథులైనటువంటి మనకున్నటువంటి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కొంతమంది పెద్దలను పిలవడం జరిగింది. అందులో శ్రీ విజయభాస్కర్ ముదిరాజ్ గారు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్. రెండోది మాధవరావు ముదిరాజ్ గారు, ఆయన హైకోర్టు అడ్వకేట్. మురళీ మనోహర్ గారు, ఆయన జాతీయ స్థాయిలో ఒక సంస్థకు పనిచేసినటువంటి ఒక ముఖ్య నాయకుడు. డాక్టర్ జగన్మోహన్ ముదిరాజ్, డాక్టర్ కర్నల్ భిక్షపతి ముదిరాజ్, డాక్టర్ మదన్ మోహన్ ముదిరాజ్. ఇంకా వీళ్ళతో పాటు కూడా ముదిరాజ్ కుల ఉద్యమంలో ముదిరాజ్ కులంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిజ్జల రమేష్ గారు కానీ, దత్తాత్రేయ గారిని కానీ వాళ్ళు కూడా పాల్గొంటున్నారని తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండి రాజు ముదిరాజ్ గారు సిద్దిపేట నుండి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా ముదిరాజ్ యువతకు ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తామన్నారు. కాబట్టి వీళ్ళని కూడా సాఫ్ట్వేర్ సంస్థల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముదిరాజ్ బంధువులారా, ఇటువంటి కార్యక్రమము ముదిరా సేవా సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మేధావుల సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ మేధావులందరూ పాల్గొని ముదిరాజ్ కులం బాగుపడడానికి మీకు సలహాలు ఇవ్వవలసిందిగా మీ అందరికీ కోరుతున్నా. ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై పాండవ, జై ముదిరాజ్.